హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే అప్పు కళ్యాణ్ ఇద్దరు ఫోన్ మాట్లాడుకున్న తర్వాత సరేలే కూచి, నాకు క్లాస్ టైం అవుతుంది, ఉంటాను అని చెప్పి అప్పు ఫోన్ పెట్టేస్తుంది. ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఇంట్లో రాజ్ మాత్రం ఎలా అయినా కళావతిని కాకబట్టి ఈ లోన్ పేపర్స్ పైన సైన్ చేయించాలి, నాతో తన్నే బ్యాంకుకి తీసుకెళ్ళాలి అని అనుకుంటూ కావ్య కోసం వెతుకుతూ ఉంటే కావ్య బూజు దొరుకుతూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య దగ్గరికి వచ్చి, అయ్యయ్యో కళావతి, ఇంట్లో అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చేస్తే ఎలాగా అని అంటే, మరి ఇంకెవరు చేస్తారు అని అడుగుతుంది కావ్య. నేనున్నాను కదా, నేను చేస్తాను, అయినా చెప్పు నన్నేం చేయమంటావు అని అడిగితే, ఈ సీలింగ్ ఉన్న బూజు మొత్తం దులపాలనుకుంటున్నానండి అని అంటే, నేను దులుపుతానివ్వు మైహోనా అని చెప్పి ఆ బూజుకర్ర తీసుకొని బూజులు దులుపుతూ స్లిప్ అయ్యి కావ్యని పట్టుకొని బెడ్డపై పడతారు ఇద్దరు. అప్పుడే ధాన్యలక్ష్మి రుద్రాణి వచ్చి వాళ్ళిద్దరిని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే రుద్రాణి ధాన్యలక్ష్మితో, చూసావా రాజులో ఎంత మార్పు వచ్చిందో, మొన్నటి వరకు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉంటున్నాడు, వాడు ఒప్పుకోవడం లేదు కానీ కావ్య పేరు మీదకి ఆస్తులు మొత్తం వెళ్ళేసరికి పరిస్థితులన్నీ మారిపోయాయి అని రుద్రాణి అంటే, అప్పుడే ధాన్యలక్ష్మి, అవును నాకు అది అర్థమవుతోంది, వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి ఆస్తి పంచకుండా చేస్తారేమో, అలా చేస్తే అసలు ఊరుకునేది లేదు, ఎలా అయినా ఆస్తి రాబట్టుకోవాల్సిందే అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో కావ్య, మీ వల్ల కాదు, నేను దులుపుకుంటాను, మీరు లేవండి అని చెప్పి రాజ్ దగ్గర నుంచి బూజుకర్ర తీసుకొని బూజులు దులుపుకుంటూ ఉంటుంది. అప్పుడే రాజ్ తన మనసులో, ఏంటో ప్రతిసారి ప్లాన్ ఫెయిల్ అవుతూనే ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో రాత్రి అవుతుంది. కావ్య కిచెన్లో వంట చేస్తూ ఉంటే అప్పుడే రాజ్ కూడా వచ్చి కావ్యకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కావ్య తన మనసులో, ఏంటి ఈయన ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చింది, ఏం జరుగుతుంది అసలు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అపర్ణ కావ్య దగ్గరకు వచ్చి, నిన్న మొన్నటి వరకు నిన్ను చూస్తే కసురుకునేవాడు, చాలా దూరం పెట్టాడు, కానీ ఇప్పుడు చూసావా నీకు తన దగ్గర అవుతున్నాడు, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కావ్య, నాకు ఎందుకో అనిపిస్తోంది ఇకపై మనకి అంతా మంచి జరుగుతుందని, నువ్వు కూడా వాడిని అర్థం చేసుకొని వాడికి నచ్చినట్టుగా నడుచుకోవడానికి ప్రయత్నించు అని చెప్పి అపర్ణ చాలా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో నిద్రపోవడానికి కావ్య తన గదికి రాగానే అప్పుడే రాజ్ తన మనసులో, ఎలా అయినా కళావతిని ఇప్పుడు ఈ విషయం అడగాలి అని ఆలోచిస్తూ కావ్య దగ్గరకు వచ్చి తన చేతులు పట్టుకొని, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్తే ఆయన ఏం చెప్తారో అనుకుని కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక చూసి రాజ్ అయితే, నువ్వు రేపు నాతో బ్యాంకుకి రావాలి, బ్యాంకులో ఒక చోట సంతకం చెయ్యాలి అని చెప్తాడు. అది వినగానే షాక్ అవుతుంది కావ్య. ఇదేంటి, ఈయన ఏదో చెప్తారనుకుంటే ఇంకేదో చెప్పారు, అంటే ఉదయం నుంచి కాకా పడుతున్నది ఇందుకా అని ఆలోచిస్తూ, బ్యాంకుకా ఎందుకండి అని అడుగుతుంది. అది నేను లోన్ పెట్టాలనుకుంటున్నాను కళావతి, వాటిపైన నువ్వు సైన్ చేయాలి, ఎందుకంటే ఆస్తులు మొత్తం నీ పేరు మీదే ఉన్నాయి కాబట్టి నువ్వు సైన్ చేస్తే తప్ప బ్యాంకులో లోన్ రాదు, అందుకే నువ్వు నాతో రావాలి అని రాజు అడిగితే ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య. ఇదేంటండి, సడన్గా లోన్ పెట్టాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది, అయినా అసలు మనకు అవసరం ఏమొచ్చింది, ఏం జరిగింది అని అడిగితే అప్పుడే రాజ్, అమ్మో కళావతిని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, అసలు విషయం తెలియకూడదు అని అనుకుంటూ, అయ్యయ్యో కళావతి నువ్వు కంగారు పడాల్సిందేం లేదు, మనం కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, దానికోసం లోన్ పెట్టాలనుకుంటున్నాను అని అడిగితే, మీరు అబద్ధం చెప్తున్నారు అని చెప్తుంది కావ్య. దాంతో షాక్ అవుతాడు రాజ్. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది, అలాంటిదేం లేదు కళావతి అని అంటే, లేదండి 3 రోజుల నుంచి మీ ప్రవర్తనలో మార్పు వచ్చింది, ఎప్పుడు ఏదో కంగారుగా టెన్షన్ పడుతూ ఉంటున్నారు, మీరు ఇంతకు ముందులా నార్మల్గా లేరు, అది నేను చాలా క్లారిటీగా చెప్పగలను, ఏం జరిగిందో చెప్పండి అని కావ్య అడిగితే అప్పుడే రాజ్, ఏం లేదు కళావతి, నిజంగానే ఏం లేదు కళావతి, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసమే లోన్ పెడుతున్నాను అని రాజ్ అంటే, అవునా అయితే సరే, అదే మాట నా మీద ఒట్టు పెట్టి చెప్పండి అని చెప్పి రాజ్ చేయి తీసి కావ్య తలపై వేసుకునేసరికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాదు రాజ్కి. ఎందుకండి అబద్ధం చెప్తున్నారు, ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పండి అని అడిగితే
ఇక రాజ్ వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి కావ్యను పక్కన కూర్చోబెట్టుకొని జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో షాక్ అయిపోతుంది కావ్య. ఏంటండి ఇదంతా? ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. మరి ఇప్పుడు ఎలా అని అంటే ఇక వేరే ఆప్షన్ లేదు కళావతి. బ్యాంకులో లోన్ పెట్టి వాళ్ళు అడిగిన 100 కోట్లు వాళ్ళకి తీర్చడమే అని అంటే బాగా ఆలోచించిన కావ్య సరేనండి రేపు ఉదయాన్నే వెళ్ళి బ్యాంకులో లోన్ అప్లై చేద్దాం, రాగానే బ్యాంక్ వాళ్ళకి కట్టేద్దాం, తర్వాత వచ్చిన లాభాల్లో నుండి నెమ్మదిగా ఆ లోన్ అప్పుని తీర్చుకుందాం అని చెప్తుంది కావ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.